నేను పవన్ కళ్యాణ్కి పూనం కౌర్ గారికి ఇక్కడికి రావాల్సిందిగా ఇన్విటేషన్ ఇచ్చాను. ఇక్కడికి వస్తే మనం చర్చించుకుందాం, మనకు ఏదైనా సమస్యలు ఉన్నాయో వాటిని తీర్చుకుందామని. ఎందుకంటే గత 4 నెలలుగా నాకు ఒక అభిప్రాయం ఉంది, ఆ అభిప్రాయాన్ని నేను వ్యక్తపరిచాను. ఆ అభిప్రాయానికి వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నుంచి నా మీద సామాజిక దాడి జరిగింది. ఆ సామాజిక దాడి బూతుల నుంచి మా ఫ్యామిలీ మెంబర్స్ని అందరినీ అక్యూజ్ చేస్తూ, అబ్యూజ్ చేస్తూ, నా పర్సనల్ విషయాల్ని తీసుకెళ్లి వెబ్సైట్లో పెడుతూ, మా ఆవిడని, మా అమ్మని తిడుతూ, ఇలా హింసిస్తూ మానసికంగా క్షోభ పెడుతూ ఉంటే నేను కేవలం అడిగింది డిసెంబర్ వరకు ఏంట్రా అంటే, పవన్ కళ్యాణ్ గారు మీ ఫ్యాన్స్ని మీరు కంట్రోల్లో పెట్టుకోండి, ఇలా వాళ్ళు తెగబడి తీవ్రవాదులుగా ప్రవర్తిస్తున్నారు, ఉన్మాదులుగా చేస్తున్నారు, కాబట్టి మీరు ఆ బాధ్యత తీసుకుంటారా అని. ఇంతవరకు అతని నుంచి ఏమాత్రం స్పందన లేదు. జనవరి 1న నేను డిసైడ్ చేసుకుంది ఏంట్రా అంటే, ఓకే ఇది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి నాకు మధ్య జరుగుతున్న విషయం కాదు, పవన్ కళ్యాణ్కి నాకు మధ్య జరుగుతున్న విషయం. ఎందుకంటే ఒక బాధ్యత రహితమైనటువంటి ఒక నటుడు, నాయకుడు అని చెప్పుకుంటున్న ఒక అతను ఏమాత్రం బాధ్యత లేకుండా ప్రజాస్వామ్యంగా తను ప్రవర్తించకుండా తన ఫ్యాన్స్ యొక్క ఉన్మాదాన్ని పెంచి పోషిస్తూ తన సినిమాల కోసం, తన రాజకీయ భవిష్యత్తు కోసం జనాల్ని వాడుకునే ఒక బ్రోకర్ చేస్తున్న పనిగా నేను భావించి, ఖచ్చితంగా ఇది ప్రజాస్వామ్యంలో మంచి లక్షణం కాదు. ఇంకొక మాట ఏంటంటే, తను కక్ష సాధింపు చర్య కోసం పార్టీ పెట్టాను అని చాలా క్లియర్గా వైజాగ్లో చెప్పినప్పుడు, కక్ష సాధింపు కాదు మన ప్రజాస్వామ్య పంథ. మన ప్రజాస్వామ్య పంథ అది కానప్పుడు వాళ్ళ ఫ్యాన్స్ని అతను పెంచి పోషిస్తోంది ఎందుకు, వాళ్ళని ఎంకరేజ్ చేస్తోంది ఎందుకు అంటే అదే రకమైన కక్ష సాధింపు. ఆయన గురించి ఒక్క మాట మాట్లాడితే ఫ్యాన్స్ అందరూ విరగబడిపోతారు. అతను ఎవరో ఒక్క మాట మాట్లాడితే వాళ్ళని అసలు బ్రతకనివ్వకుండా చేస్తారు, వాళ్ళని చంపేస్తామని బెదిరిస్తారు. అయినా ఇతను ఒక్క మాట కూడా మాట్లాడు. ఇదేనా ప్రజాస్వామ్యం అని అడుగుతూ ఉన్నాను, అదే అడుగుతున్నాను. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.